కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది మేడం ఈ బండి గురించి? కస్టమర్ ఫీడ్బ్యాక్ వచ్చేసరికి బాగుంటుందండి, మైలేజ్ ఎక్కువ వస్తుందని చెప్తారు. బండి ఇంజన్ కానీ రైడ్ చేసేటప్పుడు స్మూత్నెస్ కానీ బాగుంటుందని చెప్తారు. అంటే ఇందులో 3 వేరియంట్లు ఉన్నాయి కదండి, ఇది స్టాండర్డ్ వేరియంట్ మేడం ఇది? అవునండి, స్టాండర్డ్ వేరియంట్ ఇది. ఓకే. ఇది వచ్చేసరికి యాక్సెస్ లో మనకి బేసిక్ వెర్షన్ అండి, డ్రమ్ అంటాం దీన్ని. ఓకే. యాక్సెస్ 125 గురించి ఇప్పుడు మనం ఇక్కడ రివ్యూ చేయబోతున్నాం. ఇక్కడ షోరూమ్ సంబంధించి మేడం అయితే ఉన్నారు. ఈ బండి గురించి మొత్తం వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. సస్పెన్షన్ గురించి, అలాగే కొత్తగా ఏ ఫీచర్స్ అయితే యాడ్ అయినాయి. ఇది BS6, ఇది లేటెస్ట్ మోడల్లో. సో దీని గురించి కొత్తగా BS6లో అయితే చాలా ఫీచర్స్ అయితే యాడ్ అయినాయి. దీనికి సంబంధించి అలాగే కస్టమర్ బండి ఎక్కువ సేల్ అవుతుంటాయి ఏలూరులో. కస్టమర్స్ ఏమంటున్నారు ఈ బండి గురించి, ఇక్కడ మేడం ఉన్నారు, మేడంని అడిగి వివరాలన్నీ తెలుసుకుందాం. కొత్తగా యాడ్ అయిన BS6లో చెప్తారా మేడం? BS6 మనకి ఇప్పుడు యాక్సెస్ లోనే ఇది సక్సెస్ అయిన మోడల్ అండి. BS6 లో కానీ అంతకుముందు BS4 లో కానీ ఇంజన్ సక్సెస్ అయ్యి ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. 125cc సెగ్మెంట్ లోనే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లోనే ఎక్కువగా యాక్సెస్ అమ్మేది శ్రీకృష్ణ సుజుకి మోటార్స్ ఉంది. అవునవునవును. మొత్తం అంటే జిల్లాలో మొత్తం అంతా మీరే కదా డీలర్షిప్ అంతా మీరే కదా? శ్రీకృష్ణ సుజుకి. అవునవునవును. ఓకే ఓకే. ఇది ఇంకా మనకి మైలేజ్ ఎంత వస్తుంది మేడం ఇది? మైలేజ్ వచ్చేసరికి 50 కంపల్సరీగా వస్తుందండి. అంటే మనకి స్పెషల్ ఎడిషన్కి, తర్వాత సెకండ్ ఎడిషన్కి ఎడిషన్లు చెప్పారు, 3 ఎడిషన్లు ఉన్నాయి, అన్నీ ఒకలా ఉంటాయండి? బేసిక్, స్పెషల్ డిస్క్, స్పెషల్ డిస్క్ విత్ బ్లూటూత్, ఈ 3 ఒకటే సార్. తేడా ఏంటంటే కింద వీల్ కాంబో బ్రేక్ సిస్టమ్ స్పెషల్ డిస్క్ కి ఉంటది అనమాట. బేసిక్ కి స్పెషల్ డిస్క్ కాంబో బ్రేక్ సిస్టమ్ అనేది ఉండదు, అంతే డిఫరెన్స్. అలాగే దీనికి మనకి బండి అంతా ఫిట్ చేసేసరికి దీనికి ఉన్న అంటే అపీరియన్స్ అనేది మారుతుంది. దానికి ఉన్నది ఏంటంటే స్టీల్ మిర్రర్స్ వస్తాయి, దీనికి ఏంటంటే బ్లాక్ మిర్రర్స్ వస్తాయి బేసిక్ వచ్చేసరికి. అది కస్టమర్ ఇష్టం అండి. కావాలంటే వాళ్ళు పర్చేస్ చేసుకునే ముందు స్టీల్ మిర్రర్స్ అలాంటివి ఎక్స్ట్రా కావాలంటే బై చేసుకుని వేపించుకోవచ్చు. స్పెషల్ ఎడిషన్ లుక్ కనిపిస్తుంది అప్పుడు. వేరియేషన్ ఏంటంటే లెదర్ సీట్ వస్తుంది దానికి, దీనికి నార్మల్ సీట్ వస్తుంది. ఓకే. సీట్ వేరియేషన్ కనపడుతుంది, అది లెదర్ సీట్, నార్మల్ సీట్ కనపడుతుంది. ఓకే. కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది మేడం ఈ బండి గురించి? కస్టమర్ ఫీడ్బ్యాక్ వచ్చేసరికి బాగుంటుందండి, మైలేజ్ ఎక్కువ వస్తుందని చెప్తారు. బండి ఇంజన్ కానీ రైడ్ చేసేటప్పుడు స్మూత్నెస్ కానీ బాగుంటుందని చెప్తారు. BS6లో స్పెషల్గా ఏమి యాడ్ చేశారు మేడం దీంట్లో? ఇందులో 3 వేరియంట్లు ఉన్నాయి కదండి, ఇది స్టాండర్డ్ వేరియంట్ మేడం ఇది? అవునండి, స్టాండర్డ్ వేరియంట్ ఇది. ఓకే. ఇది వచ్చేసరికి యాక్సెస్ లో మనకి బేసిక్ వెర్షన్ అండి, డ్రమ్ అంటాం దీన్ని. ఓకే. ఇది నాన్ డిజిటల్ మీటర్ మేడం? ఇది నాన్ డిజిటల్ అండి. డిస్ప్లే ఇలా ఉంటుంది దీనికి, స్పీడోమీటర్. ఓకే. LED స్క్రీన్ అనేది రాదు దీనికి. ఓన్లీ అంటే హాలోజన్ బల్బా? LED బల్బేనండి. LED బల్బే, హాలోజన్ బల్బ్ LED బల్బే. ఓకే ఓకే. ఇది స్టాండర్డ్ వెర్షన్? ఇది స్టాండర్డ్ వెర్షన్ అండి. అంటే మీకు ఏంటంటే కింద వీల్ అనేది డిస్క్ రాదు, మొత్తం కాంబో బ్రేక్ సిస్టమ్ అనేది ఉండదు, నార్మల్ బ్రేక్ వస్తుంది అనమాట. అలాగే మీకు ఈ బండికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇట్లాంటివి ఏమి ఉండవు, మనం కావాలంటే ఫిట్ చేసుకోవడమే తప్ప సపరేట్ గా మనం ఎక్స్టర్నల్ గా తీసుకుని ఫిట్ చేసుకోవాలి, సపరేట్ గా ఏమి ఉండదు. అలాగే డిక్కీ స్పేస్ కూడా మీకు బండికి వచ్చేసరికి ఇంటర్నల్ స్పేస్ కూడా బాగుంటది, ఏమన్నా పెట్టుకోవడానికైనా ఇంటర్నల్ స్పేస్ బాగుంటది. అంటే ఈజీగా 5 kgs క్యారీ చేయొచ్చు. ఓకే. హెల్మెట్ లగేజ్ పడుతుంది అనమాట. ఫ్యూయల్ కెపాసిటీ ఎంత మేడం? ట్యాంక్ కెపాసిటీ? ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసరికి మనకి 5 లీటర్స్ పట్టేస్తుంది. 5 లీటర్స్? 5 లీటర్స్ పడుతుంది. ఓకే. ఇది వచ్చి మనకి స్టాండర్డ్ వెర్షన్? స్టాండర్డ్ వెర్షన్ అండి. మైలేజ్ వచ్చేసరికి కంపెనీ మనకి 55 అలా ఇచ్చారు. ఓకే. 50 అని చెప్తాము, 45 to 50 కంపల్సరీగా వస్తుంది మైలేజ్ వచ్చేసరికి. ప్రైస్ ఎంత ఉంటుంది మేడం ఇది? ఈ ప్రైస్ మనకి వచ్చేసరికి ఇక్కడ యాక్సెస్ ప్రైజెస్ వెర్షన్ బట్టి ఉంటుంది అండి. డ్రమ్ నుంచి మనకి 1,10,000 నుంచి స్టార్ట్ అవుతాయండి. ఓకే. స్టాండర్డ్ వెర్షన్ మనకి వెర్షన్ అంటే బండి వెర్షన్ మారితే ఆ మోడల్ అనేది మోడల్లోనే వెర్షన్ ఉంటుంది. అంటే డ్రమ్ము, డిస్క్, స్పెషల్ డిస్క్ విత్ బ్లూటూత్ అనమాట. ఇలా మనకి మారినప్పుడు దాని ప్రైస్ అనేది ఆటోమేటిక్ గా మారుతుంది అనమాట. ఇది బేసిక్ వెర్షన్ కాబట్టి మా దగ్గర బేసిక్ వెర్షన్ స్టార్టింగ్ ప్రైస్ 110 నుంచి స్టార్ట్ అవుతుంది యాక్సిస్ లో వచ్చేసి. ఇది మేడం ఇది వచ్చేసరికి మీకు బ్లూటూత్ వెర్షన్ అండి. ఓకే. అంటే
యాక్సిస్ లోనే ఇది న్యూగా లాంచ్ అయిన కలర్ అండి. ఇది డిస్ప్లే వచ్చి డిజిటల్ మేడం. ఇది డిజిటల్ మీటర్ అండి. దీంట్లోనే మనకి స్పెషల్ డిస్క్ కూడా ఉంటది. మీటర్ నార్మల్ స్పీడోమీటర్ కూడా ఉంటది. ఎన్లాగ్ మీటర్ అనేది. ఇది వచ్చేసరికి హై ఎండ్ మోడల్. యాక్సిస్ లోనే హై ఎండ్ మోడల్ అన్నమాట. బ్లూటూత్ కనెక్షన్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఫోన్ లో ఒక యాప్ ఎక్కిచ్చిస్తారు కంపెనీలో. అది ఆ ఫోన్లో ఏంటంటే బ్లూటూత్ కనెక్ట్ చేసినప్పుడు కాల్స్, మెసేజెస్, ఏదన్నా ఎమర్జెన్సీ అనేటప్పటికి మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు కనపడడం కోసం ఇక్కడ పైన డిస్ప్లే అవుతా ఉంటుంది. అలాగే ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. యూఎస్బీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. లగేజ్ కూడా ఉంది మేడం. ఇది అంతా సేమ్ బండి అంతా ఒకటేనండి. మీకు మారేది మీటర్ ఒకటే, అలాగే వీల్ ఒకటి, ఎల్ఐ వీల్ విత్ డిస్క్ వస్తుందండి. ఇది ఫుట్బోర్డ్ స్పేస్ కూడా మారుతుంది మేడం. బండి అంతా సేమ్ సార్. బండిలో మా వెర్షన్ కి వచ్చి మారేది ఏంటంటే డిస్ప్లే ఒకటి, డిస్క్ అండి. డిస్క్ విత్ ఎల్ఐ వీల్. ఫుల్ కవర్ వీల్ ఉంది, ఇది వచ్చి డిస్క్ ఉంది. అది డ్రమ్. దీనికి ఏంటంటే కాంబో బ్రేక్ సిస్టమ్ ఉంటది. ఒక బ్రేక్ వేసినప్పుడు మనం బ్యాక్ బ్రేక్ వేసినప్పుడు ఫ్రంట్ ది కూడా ఒక 40% ఆపుతుంది అనమాట. అంటే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఇది మేడం ఏడ్చిన మేడం. ఇది వచ్చేసరికి స్పీడోమీటర్. ఇందులో సెకండ్ వెర్షన్ అన్నమాట. ఇది యాక్సిస్ లోనే సెకండ్ వెర్షన్. ఇది బేసిక్ లోనే సెకండ్ వెర్షన్. యాక్సిస్ లో సెకండ్ వెర్షన్. బేసిక్ కాదండి ఇది బేసిక్ కాదండి, స్పెషల్ డిస్క్ అన్నమాట. అంటే ఏంటంటే మీకు స్పెషల్ డిస్క్ లో వచ్చేసరికి ఫీచర్స్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి, అలాగే లెదర్ సీటు, స్టీల్ మిర్రర్స్. ఇక్కడ మిర్రర్స్ వచ్చి స్టీల్ వస్తాయి. ఇంకా ఫుల్ గా ఫిట్ అయిన బండికి ఫిట్ అయింది కావాలి ఎగ్జాక్ట్ గా అంటే అక్కడ మనకి వైట్ కలర్ బండి ఆల్రెడీ ఫిట్ చేసి ఉంది. ఎక్కడ మేడం? అంటే ఈ మిర్రర్స్ వేరే ఉన్నాయి కదా, వేరియంట్ లో దానికి ఫిట్ చేయడం కావాలా మేడం? ఈ మిర్రర్స్ మనకి బేసిక్ లో కావాలి అంటే ఒకవేళ కస్టమర్ కి వాంటెడ్లీ లైక్ చేస్తే గనక వేయించుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే స్పెషల్ డిస్క్ లో వచ్చేసరికి మీకు వచ్చి ఎక్స్ట్రా ఏంటి అనే వేరియేషన్ ఏంటనేది చెప్తున్నానండి. బేసిక్ లో వచ్చేసరికి మిర్రర్స్ బ్లాక్ వస్తాయి, స్పెషల్ డిస్క్ లో వచ్చేసరికి స్టీల్ వస్తాయి. ఇది కూడా అంటే మనకి స్పెషల్ ఎడిషన్ కి, బేసిక్ ఎడిషన్ కి దీనికి రేట్ వేరియేషన్ ఏమైనా ఉందా? రేట్ వేరియేషన్ ఉంటుంది. ఎంత ఉంటుంది మేడం? సుమారుగా సెకండ్ వెర్షన్ కి హై ఎండ్ మోడల్ కి 3-4,000 అట్లా వేరియేషన్ ఉంటుంది. వైట్, బ్లాక్, మ్యాట్ బ్లాక్, ఐస్ గ్రీన్, బ్రీజ్ కలర్, బ్లాక్, బ్రీజ్ కలర్, వైట్, బ్రీజ్ డబల్ కలర్. వైట్ బ్రీజ్ కలర్ ఉంటుంది ఇందులో. ఐస్ గ్రీన్, వైట్, మ్యాట్ బ్లూ, వైట్, బ్రీజ్, వైట్ అండ్ బ్రీజ్ డబల్ కలర్, ఐస్ గ్రీన్, వైట్ డబల్ కలర్, బ్లాక్, మ్యాట్ బ్లాక్, వైట్, గ్రీన్, మ్యాట్ బ్లూ, బ్రీజ్ కలర్ డబల్ కలర్. ఇది ఐస్ గ్రీన్, వైట్ డబల్ కలర్, మ్యాట్ బ్లూ, బ్రీజ్, వైట్, బ్రీజ్ కలర్. అలాగే యాక్సిస్ 125 వచ్చి ఇండియాలోనే ద బెస్ట్ స్కూటర్. ఇది ఇందులో మీకు మల్టీ కలర్స్ అన్నీ దొరుకుతాయి. అందులో మనకి డిస్క్ బ్రేక్ ఉంది, నాన్ డిస్క్ ఉంది, అలాగే డిజిటల్ మీటర్ ఉంది, నాన్ డిజిటల్ మీటర్ ఉంది. స్పెషల్గా BS6 వెహికల్లో అయితే మీకు నావిగేషన్ కూడా కొత్తగా ఫీచర్ ఇచ్చాడు. డైరెక్ట్ బ్లూటూత్తో కనెక్ట్ చేయొచ్చు. అలాగే E20 పెట్రోల్ కంఫర్టబుల్. సో మ్యాక్సిమం అన్ని కలర్లు ఇక్కడ ఉన్నాయి. సో రెడ్ కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది, గ్రే కలర్ ఉంది, అన్ని కలర్స్ ఉన్నాయి. అలాగే యాక్సిస్ 125 కూడా మీకు ఏ కలర్ కావాలంటే కలర్ ఉంది. సో ఎగ్జిబిషన్లో మీరు తీసుకునేది ప్లస్ పాయింట్. అలాగే నేను చెప్పిన కలర్స్ ఏ కలర్ నచ్చింది కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే అడ్రస్ ఎక్కడంటే మన ఫైర్ స్టేషన్ దగ్గరలో ఉంది. సో అలాగే రేట్ విషయంలో, అలాగే ఆన్ రోడ్ విషయంలో, ఎక్స్ షోరూమ్ ప్రైస్ విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ తెలియదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.